గోపాలరెడ్డి గారు చెప్పండి గోపాలరెడ్డి చెప్పండి గారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారం విషయంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సిన్సియర్గా ఉన్నారు. నిన్న కూడా చేశారు, గోదావరి పుష్కరాల దగ్గర కూడా చాలా సిన్సియర్గా ఉన్నారు. మేము సిన్సియర్గా వర్క్ చేస్తాము అని చెప్పేసి జనసేన నుంచి గట్టి మాట అయితే వస్తుంది. వాళ్ళు మరి మీకంటే ఎక్కువగా బాగా పనిచేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా? అంటే మాకంటే బాగా పని చేసుకోవచ్చు అంటే మేము పవన్ కళ్యాణ్ మేము ప్రభుత్వం ఉండేప్పుడు ప్రశ్నించే అధికారము ప్రశ్నించే తత్వమే నాది. ఏ ప్రభుత్వంలో ఏ లోటు పడినా ప్రశ్నించాలనుకుంటా ఉన్నాను. మేము పవన్ కళ్యాణ్ ప్రశ్నించే స్థాయిలో లేడు, ప్రశ్నలు ఎదుర్కొనే స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ లో ఉన్నాడు, ఆయన ప్రభుత్వ అధినేతగా ఉన్నాడు కాబట్టి మేము ప్రశ్నిస్తాము. ఆయన సమాధానం ప్రశ్నలు ఎందుకు ఆపేశాడో కూడా ఆయనే చెప్పాలా. ఎందుకంటే మేమేమంటున్నాము, వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పినాడు. నిరుద్యోగ భృతి ఏమైంది, వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చాలా రకరకాలుగా, అంటే నేను మళ్ళీ చెప్పడం బాగాలేదు కానీ వాళ్ళ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్భంగా వాళ్ళు చేసిన ప్రసంగాలు చూసుకుంటేనే మేము ప్రశ్నించేదానికి అవకాశం ఉందని అనుకోవాలా. మేము జనసేన పార్టీ పెద్ద సీరియస్ గా తీసుకుంటున్నాము అని మేము అనుకోవడంలా. ఎందుకంటే ఉపనాయకుడు పాత్రలోనే ఉన్నాడు ఆయన, నాయకుడు కావాలని అనుకోవడంలా. ఇంకా సార్ చెప్పినట్టు లాంగ్ ఫ్రెండ్షిప్ ఉండాలి, లాంగ్ టర్మ్ అంటే ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలా వాళ్ళతో అని ఉండాలి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే తెలుగుదేశం బాగా తెలివిగా జనసేన ఉపయోగపెట్టుకుంటుంది. అదే అంతే విధంగా జనసేన తెలుగుదేశాన్ని ఉపయోగపెట్టుకోలేకపోతుంది. మా అబ్జర్వేషన్, జనసేనలో ఉండే కార్యకర్తలంతా బాధపడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు అధికారంలో ఉన్నారో వాళ్ళు ఈ జనసేనలో పక్కకి తీసి పెట్టేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా అంటే ప్రభుత్వంలో భాగంలో ఉండి కూడా మేము బాధలు పడాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కొన్నిసార్ల మాకెందుకు ఇంత అవమానం అని కూడా బాధపడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చడంలా. నేను అడ్జస్ట్ అవుతాను, నేను చెప్పింది ఏదము అంటే మామూలు ఎక్కడైనా కమిటీలు కానీ ఏం వేసుకున్నా నాయకుడు అనేవాడు గ్రౌండ్ లో ఏం దొరుకుతుంది, నాయకుడు అన్ని చోట్ల పోయి చూడలేడు. ఇది ఇలా జరుగుతుంది సార్, ఈ నియోజకవర్గం మనకు చాలా బాగుంది, ఈ నియోజకవర్గం బాగాలేదని వాళ్ళు చెప్పి అసలు మీరు చెప్పనే చెప్పదు, నేను చెప్పింది మీరు చేయండి అని పవన్ కళ్యాణ్ అనుకున్నట్టు ఉంది. ఇప్పుడు సోఫార్ ఈ లేటెస్ట్ గా నిన్న ప్రసంగాన్ని బట్టి అసలు పార్టీలోనే ఉండారు శత్రువులు, పక్కన లేరంటే ఎంతమంది శత్రువులు ఉండారు ఇప్పుడు గమనించుకున్నట్టుంది. ఆయన అన్నాడు అన్నమాట, మీరు కూడా మీ స్కోరింగ్ లో కనపడుతుంది. పార్టీలో శత్రువులు ఉన్నారు, బయట నుంచి ఎవరు ఉన్నారు కాబట్టి పార్టీలో ఎంతమంది శత్రువులు ఉన్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయన ఉంది. ఎంతమందిని బయటికి పంపించాలని అంటే కొంతమందికి అందరూ పవన్ కళ్యాణ్ ఉన్నంత ఓపిక ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా 10 ఏళ్ళు లోకేష్ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా నేను ఉంటాను, లోకేష్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముఖ్యం, మన ముఖ్యమంత్రి కాదని. కానీ అదే దారిలో కొంతమంది కార్యకర్తలు నడవరు, కొంతమంది నిరుత్సాహపడి బయటకు వెళ్ళిపోతారు, లేకపోతే స్తబ్దుగా ఉంటారు. ఉదాహరణ తిరుపతి ఇప్పుడు చెప్పండి సార్, ఒక నిమిషం. ఇప్పుడు సబ్జెక్ట్ లోకేష్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని గౌరవ రెడ్డి గారు చెప్తున్నారు. సబ్జెక్ట్ అది కాదు కదా. సబ్జెక్ట్ ఏది? నిన్న మొన్న 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు, ఎవరిని మాట్లాడినారు? బయట వాళ్ళని మాట్లాడినా, మమ్మల్ని కార్యకర్తలు మాట్లాడినాడా? మా పార్టీలో మమ్మల్ని తప్పు నువ్వు మంచిగా చేసినావు చెప్తారా ఎవరన్నా? తప్పు చేసినా నేను చెప్పాలా, దండించల్లా. లేదు వాడు తప్పు చేస్తే మాకు తెలుసు సార్. ఇప్పుడు మీరు ఎంతవరకు తప్పులు ఖండిస్తారు, ఎంత మటుకు తప్పులు చేసే వాళ్ళు పోయి భుజాన్ని వేసుకుని తిరుగుతారని మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆన్సర్ లేదు, మీరు చెప్పాలా. ఇప్పటి వరకు సస్పెండ్ విప్పు మీదకి రాజీనామా చేశాడు. మీకు ఒక సాక్షాత్తు అసెంబ్లీ నుంచే మీరు ఎన్నికబడిన ఒక ఎమ్మెల్యేనే ఇట్లా వికృత చేష్టలు చేసేసి కొట్టి నడిమీదుల్లో బజార్లో కొడితే కూడా మీ దగ్గర నుంచి సస్పెండ్ చేయలేకపోయినారు. తప్పులు చేసి శిక్షించాలా. నిజమే, కొంతమంది శత్రువులు ఉన్నారు పార్టీకి. ఆయన చేసిన వల్ల మీ పార్టీ నష్టపోయింది. జనసేన మొత్తం స్టేట్ అంతా పోయింది, స్టేట్ అంతా నష్టపోతుంది. మీరు ధైర్యంగా చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఎందుకు చర్యలు తీసుకోలేని మేమే సమాధానం చెప్పలేము. మేము అడుగుతాము, ఎంక్వైరీ చేసుకుంటారు కదా.